సో వీళ్ళు భవిష్యత్తులో ఆనందంగా గడపాలనే ఆశతో వర్తమానాన్ని చీకటి చేసుకుంటున్నారు. శృంగారం అంటేనే ఆమడ దూరం ఉంటున్నారు. రసస్పందన లేకుండా తిన్నామా, పడుకున్నామా, ఆఫీస్‌కి వెళ్ళొచ్చామా అన్నట్లు యాదృచ్ఛికంగా బతికేస్తున్నారు. భాగస్వామితో శృంగారం అంటేనే అనేస్తున్నారంట. తనివి తీరా సంసార సుఖాన్ని అనుభవించకుండానే చాలామంది పిల్లలు పుట్టడం లేదంటూ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగేస్తున్నారు. నేటి తరం యువత ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. సంసారమే సరిగా చేయకుండా పిల్లలు కావాలనుకొని వస్తున్న జంటల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోయిందని వైద్యులు చెప్తున్నారు. హైపో యాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిజార్డర్తో బాధపడుతున్న వారు ఎక్కువ అయ్యారంటున్నారంట. అంటే వీళ్ళకి లైంగిక ఆసక్తి వాంఛలు లేకపోవటమే. గతంలోనే హెచ్ఎస్డి కేసులు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. కొన్ని జంటలు పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోతున్నారు. కారణం భర్త పనికి రాకపోవటమే. ఇటీవల ఇలాంటి కారణాలతో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఒత్తిడి, మారిన జీవనశైలి సహా ఎన్నో అంశాలు దీనికి కారణమవుతున్నాయంటున్నారు వైద్యులు. ప్రస్తుతం మనుషుల జీవనశైలిలో విపరీతమైన మార్పులు వచ్చాయి. కెరీర్ లక్ష్యాలు పెరిగాయి. అనారోగ్యకరమైన అలవాట్లు జీవితంలో భాగమవుతున్నాయి. ఉద్యోగాల్లో ఒత్తిడికి తోడు ఆందోళన, ఆత్మన్యూనత వంటి అంశాలు లైంగిక వాంఛలు సన్నగిలేలా చేస్తున్నాయి. నగరాల్లో చాలామంది తమకు సెక్స్లో పాల్గొనడానికి సమయమే చిక్కడం లేదంటున్నారని సీనియర్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ లక్ష్మి చెప్పారు. చాలా జంటలు బోర్డ్ రూమ్లో గడుపుతున్నంతగా బెడ్రూమ్లో కూడా గడపడం లేదంట. మహిళలు చాలా కష్టపడుతున్నారు. ఆఫీస్ వచ్చిన తర్వాత ఇంటి పనితో అలసిపోతున్నారు. మగవారు ఎలాగూ లేట్గానే వస్తుంటారు. వీలైతే కాసేపు మాట్లాడుకోవటం, లేదంటే ఎవరి ఫోన్లో వారు లీనమైపోవటం, ఆ తర్వాత నిద్రపోవటం. ఇదే ఇప్పుడు చాలా ఇళ్లలో పరిస్థితి అంట. హెచ్ఎస్డిడి అనేది ఇటీవల బాగా పెరిగిపోయిందని ఆండ్రాలజిస్టులు చెప్తున్నారు. మగవారిలో కాదు, ఆడవారిలో కూడా ఇది కనిపిస్తుందంట. లైంగిక వాంఛలు ఒక్కసారిగా తగ్గడం సాధారణమే, కానీ అది నిరంతరం కొనసాగితే మాత్రం ప్రమాదకరమైన సంకేతం అని చెప్తున్నారు. కొత్తగా పెళ్ళైన జంటలు కూడా నెలకు 1 లేదా 2 సార్లు లైంగిక కలుస్తున్నామని చెప్తుంటే ఆశ్చర్యంగా ఉందని గైనకాలజిస్టులు అంటున్నారు. కొంతమంది అండం విడుదలయ్యే 9 లేదా 10 రోజు సెక్స్లో పాల్గొంటే చాలనే భావనలో ఉంటున్నారు. కొంతమంది భార్యతో సెక్స్లో పాల్గొనడానికి కూడా ఒక పనిగా చూస్తున్నారంటండి. ఏం చెప్తాం వీళ్ళకి.